రామ్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్ ఈ సంస్థ స్టార్ట్ చేసి దాదాపు 40 years అవుతోంది. ఇండియాలోనే ఉండి ఏపీ తెలంగాణలో చదువుకోవాలి అని కలలు కనే స్టూడెంట్స్ ఎంతో మంది కలలను ఈ రామ్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్ నెరవేర్చింది. అసలు ఈ రామ్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్ అందిస్తున్న సర్వీసెస్ ఏంటి, నీట్ అంటే ఏంటి, ఎక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ విషయంలో? స్టూడెంట్స్కి మనం చెప్పే సలహా అవుతే మేడం, ఎవరో సీటు ఇప్పిస్తారంటే నమ్మొద్దు, ఎక్కడ డబ్బులు కట్టొద్దు, ఎవరి వల్ల కాదు. అడ్మిషన్ ప్రొసీజర్ అనేది నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎంబీబీఎస్ ఉంది, బీడీఎస్ చేసుకోవచ్చు, వెటర్నరీ చేసుకోవచ్చు, బీవీఎస్సీ అంటారు, బిఏఎంఎస్ ఉంది, బిహెచ్ఎంఎస్ ఉంది. పీజీ కంపల్సరీ చేయాలి. వితౌట్ పీజీ ఎంబీబీఎస్ వాల్యూ. డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళు అక్కడే ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోలేరా? మీ దగ్గరికి ఎందుకు రావాలి? సీట్ అలాట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ఢిల్లీలో ఎంసీసీ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? కేఎన్ఆర్ యూనివర్సిటీ అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలి. కాలేజీ కూడా ఏం చేస్తారు? వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రామ్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్ ఇది స్టార్ట్ చేసి 40 years అయింది. వీళ్ళకి ఏపీ, తెలంగాణ, బెంగళూరులో 3 బ్రాంచెస్ ఉన్నాయి. నీట్ క్వాలిఫై అయ్యాక ఇండియాలోనే చదువుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. మరి వారి కలను నెరవేరుస్తోంది ఈ సంస్థ. ఈ సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ పి వీరన్నబాబు గారు మనతో ఉన్నారు. అసలు నీట్ అంటే ఏంటి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. 40 years ఎక్స్పీరియన్స్ మీకు, ఎంతోమంది స్టూడెంట్స్ కలలను మీరు నెరవేర్చారు. సో నీట్ అనేసరికి స్టూడెంట్స్ ఎంతో ఇంటెలిజెంట్, బాగా చదివే పిల్లలు కూడా ఆ నీట్ ఎగ్జామ్ వచ్చేసరికి దాంట్లో క్వాలిఫై కారు. అసలు అంటే నీట్ అంటే ఏంటి, అంత ప్రెషర్ ఉంటుందా, ఎక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ విషయంలో? 2016 వరకు కూడా ఏ స్టేట్కి ఆ స్టేటే ఎగ్జామ్ కండక్ట్ చేసుకునేది బైపీ స్టూడెంట్స్తో. ఇప్పుడు ఏపీ అనుకోండి, ఏపీ సపరేట్ ఎగ్జామ్, దానిలో మెరిట్ వచ్చిన ఆ స్టేట్ వరకు ఉండేది. 2016 ఆన్వర్డ్స్ నీట్ వచ్చింది, నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది. ఇది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం 26 స్టేట్స్ మెంబర్స్ మొత్తం రాయాలి. ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం 22 lakhs మెంబర్స్ రాస్తున్నారు ఈ ఎగ్జామ్. రీ ఎగ్జామ్ జరిగింది జూన్ 21 జరిగింది. దానికి 22 lakhs స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 22 లక్షలు సీట్లు ఎలా ఉంటాయి? 1,29,000 సీట్స్ ఉంటాయి. ఎక్కడ 22 లక్షలు? ఆ కాంపిటీషన్, దానిలో ప్రెజర్ అవుతారు పిల్లలు. మెయిన్ అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంది. మన తెలంగాణలో 65,000 మంది రాశారు. తిప్పితే కొడితే మనం 4,500 సీట్లు, 5,000 సీట్లు ఉంటాయి. 5,000 ఎక్కడ, 55,000 ఎక్కడ? అందుకే చదువుకోవడానికి అబ్రాడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఫీజుల కోసం. ఇక్కడ ఎందుకు దొరకదంటే ఇక్కడ కౌన్సిలింగ్ షెడ్యూల్ అంతా ఒక రకంగా ఉంటుంది మేడం. ఇక్కడ కాలేజీలోకి మేము డైరెక్ట్గా అడ్మిషన్ ఇప్పిస్తాము అనే మాటలు ఫేక్ వర్డ్స్. ఇది టోటల్ మొత్తం కూడా ప్రాసెస్, కౌన్సిలింగ్ ప్రాసెస్. ఒక మార్కు తక్కువ వచ్చినోడు కాకుండా, ఎక్కువ వచ్చినోడు కాకుండా తక్కువ వచ్చిన సీట్ ఇప్పటం కుదరదు. సొంత కాలేజీ చైర్మన్ కొడుకు కూడా ఎంబీబీఎస్ సీట్ వలన త్రూ కౌన్సిలింగే తప్ప వితౌట్ కౌన్సిలింగ్ నాట్ పాసిబుల్. దీనిలో 3 రకాలు ఉంటుంది. కౌన్సిలింగ్లో 3 రకాలు ఉంటుంది. ఏం స్ట్రాటజీ అంటే 3 రౌండ్లు ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్ చెప్తాం మీకు, కౌన్సిలింగ్ ఎన్ని రకాలు చెప్తాము. కౌన్సిలింగు ఎంసీసీ, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ రన్ చేసింది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు రన్ చేశారు. వీటి రిజల్ట్ ఇచ్చాక ఎంసీసీకి అప్పచెప్తాడు బాధ్యత. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆల్ ఓవర్ ఇండియా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది. ఈ కౌన్సిలింగ్లో ఆల్ ఓవర్ ఇండియా అంటే ఎలా, ఇండియాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ, 26 స్టేట్లు గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటికీ ఎంసీసీ డైరెక్ట్గా కండక్ట్ చేస్తుంది కౌన్సిలింగ్. ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ నేను చెప్తాను మీకు. దాన్ని ఆల్ ఇండియా కోటా అంటాం, ఏఐక్యూ అంటాం. ఆల్ ఇండియా కోటాలో అది ఏఐక్యూలో
ఆల్ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అన్నిటికీ కౌన్సిలింగ్ రన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం డీమ్డ్ కాలేజెస్ అని ఉంటాయి. డీమ్డ్ అంటే ఒక 59 కాలేజెస్ ఉంటాయి ఇండియాలో. మీకు చెప్తాను డీమ్డ్ అండి. ఈ డీమ్డ్ కాలేజ్ కూడా ఎంసీసీ కౌన్సిలింగ్ రన్ చేస్తుంది. అసలు కాలేజీలు ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ కాలేజెస్, డీమ్డ్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్. డీమ్డ్ అంటే ఏంటంటే స్వతంత్ర హోదాతో అండర్ యూజీసీ అండర్లో జరిగేది, స్టేట్తో సంబంధం లేకుండా యూజీసీ అండర్ మేనేజ్మెంట్ మీద. ఇప్పుడు మల్లారెడ్డి డీమ్డ్ కాలేజ్ మన తెలంగాణలో ఒకటే ఉంది. అలాగే ఆంధ్ర వచ్చేప్పుడు గీతం మెడికల్ కాలేజ్, అది డీమ్డ్ కాలేజ్. తమిళనాడులో మోర్ దెన్ 20 కాలేజెస్ ఉన్నాయి, కర్ణాటకలో 20. ఇండియా వైజ్గా మీకు ఒక 60 కాలేజెస్ ఉన్నాయి డీమ్డ్ కాలేజెస్. అది కూడా ఎంసీసీ రన్ చేస్తే కౌన్సిలింగ్. ఇక ప్రైవేట్ కాలేజీకి వచ్చేపాటికి ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ రన్ చేసుకుంటుంది. అది ఎలా రన్ చేస్తుంది? సో తెలంగాణ ఉందనుకోండి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వరంగల్లో ఉంది. ఆ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ తెలంగాణలో మెడికల్ కాలేజీ సీట్లకు మొత్తం కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి ఎన్టీఆర్ యూనివర్సిటీ, అలా. అలాగే కర్ణాటక కేఈఏ, కర్ణాటక ఎడ్యుకేషన్ అథారిటీ, వాళ్ళు రన్ చేస్తారు. స్టేట్ కౌన్సిలింగ్ వరకే. డీమ్డ్కి గవర్నమెంట్ కాలేజెస్కి అన్నీ కూడా ఎంసీసీ రన్ చేస్తారు. ఇది ప్రొసీజర్. ఈ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం తప్ప ఎవరు చెప్పలేరు. 25వ తారీఖు లోపు రావచ్చు ఈ నెల. దాని ప్రకారమే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎన్ని మార్కులకి అయితే సీట్ వస్తుందని చెప్పగలం. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఊహల్లోనే ఉంటాయి. స్టూడెంట్స్కి అవగాహన ఉందండి అసలు ఈ నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇన్ని సీట్లు ఉంటాయి, ఇంతమంది రాస్తున్నారు, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని సీట్లు ఉన్నాయి, ప్రైవేట్, డీమ్డ్, గవర్నమెంట్, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది? స్టూడెంట్ కన్నా ముందు పేరెంట్కి అవగాహన ఉంటుంది. ఎందుకంటే 1 సంవత్సరం రాసేసి సీటు కొడదాం అనేది కాదు మేడం. 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యి అదే గోల్తో ఉన్నోళ్ళు ఉంటారు. నా గోలే డాక్టరు, వాళ్ళు 3 ఏళ్ళు అవ్వచ్చు, 4 ఏళ్ళు అవ్వచ్చు. వీళ్ళు ప్రిపేర్ అంతా నాలెడ్జ్ సంపాదించుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డబ్బున్న పిల్లలు అనుకోండి మేడం, సంవత్సరానికి 25 లక్షలు కడతాడు, చదువుకుంటాడు. అది మీకు చెప్తాను. ఎలా చెప్తానండి అది చూడండి. 3 రకాలు ఉంటాయి కేటగిరీస్ అడ్మిషన్స్లో. అది సపోజ్ 500, 480 మార్కులు పైన వచ్చిన పిల్లలకి ఏ కేటగిరీ అంటారు, కన్వీనర్ సీట్ అంటారు. ఈ కన్వీనర్ సీట్లో జస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అయితే 15,000, ప్రైవేట్ కాలేజ్ అయితే ₹1,00,000 ఫీజు ఉంటుంది. ఇంతే ఫీజు సంవత్సరానికి. అదే ఇది ఏ కేటగిరీ. బి కేటగిరీ ఉంటుంది, దాన్ని మేనేజ్మెంట్ సీట్ అంటారు. 12,50,000 సంవత్సరానికి పర్ యానం, 5 సంవత్సరాలు కట్టాలి ఏంటి. ఇది కూడా రాని వాళ్ళకి సి కేటగిరీ అంటారు, అది ఎన్ఆర్ఐ సీట్ అంటారు. 23,50,000 సంవత్సరానికి. 23,50,000 సంవత్సరానికి ఇంటూ 5 వేసుకోండి. అది ఇలా కట్టలేని వాడు ఏం చేస్తాడంటే అబ్రాడ్ వెళ్ళిపోదాం, 20 లక్షలు అయిపోతుంది కదా, సంవత్సరానికి 5 లక్షలు 4 లక్షలు అయితే వెళ్ళిపోతున్నాం. అందువలన అబ్రాడ్ వెళ్తున్నారు. దానికి కూడా కాకుండా ఏంటంటే లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఒకప్పుడు మనకి 50,000 సీట్లు ఉండే ఇండియాలో, ఇవాళ 1,29,000 సీట్స్ వచ్చినాయి. ఇయర్ పెరుగుతూ పోతున్నాయండి. 10,000 పెరుగుతున్నాయి ఎవరి ఇయర్. ఇంకా ముందు కూడా పెరుగుతాయండి, ఇంకా పెరుగుతాయి. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఒడంబడికతో మోడీ గారు చేసే ఇది సీట్లు బాగా పెంచారు మెడికల్ కాలేజ్. ఆయన వచ్చిన తర్వాత ట్రెమెండస్గా పెరిగినాయి మెడికల్ సీట్స్. ఈ సంవత్సరం 600 కాలేజీ నుంచి 829 కాలేజీలు అయిపోయాయి. 600 నుంచి 800, 200 పైన పెరిగినాయి. ఇన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, దీనిలోనే ప్రైవేట్ ఉన్నాయి, దీనిలోనే డీమ్డ్ అని. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, ఒక స్టూడెంట్కి ఎంతమంది అని చూసుకోవాలి. అది ఎప్పుడు కట్ ఆఫ్ వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేయాలి. ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని సీట్లు మనకు ఉన్నాయి అనేది ప్రకారం వెళ్ళాలి. ఈ స్టూడెంట్స్కి మనం చెప్పే సలహా ఒకటే మేడం, ఎవరో సీటు ఇప్పిస్తారంటే నమ్మొద్దు, ఎక్కడ డబ్బులు కట్టొద్దు, ఎవడి వల్ల కాదు
అడ్మిషన్ ప్రొసీజర్ అనేది సపోజ్ ఎంసీసీ అయితే ఎంసీసీ వెబ్సైట్లో నుంచి నీ మొబైల్ ఫోన్కే వస్తుంది అలాట్మెంట్ లెటర్. కేఎన్ఆర్ యూనివర్సిటీ అయితే కేఎన్ఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి నీ మొబైల్కి అలాట్మెంట్ లెటర్ వస్తుంది. ఎవడో కన్సల్టెంట్ తయారు చేసి ఇచ్చేది ఫేక్ ఆర్డర్స్. సీట్లు అనేది ఎవడో ఇప్పించేది లేదు ఇండియాలో, ఓన్లీ త్రూ కౌన్సిలింగ్ ఆన్ మెరిట్ బేసిస్. కౌన్సిలింగ్ కూడా ఆన్ మెరిట్ బేసిస్. ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది ఎట్లుంటుందండి? కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది రిజల్ట్ వస్తుంది కదా మేడం, ఈ జూలై 20 ఆ ప్రాంతం రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఎంసీసీ వాడు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసిన తర్వాత స్టేట్స్ బిగిన్ చేస్తాయి. ఇప్పుడు యూజీలో ఎంబీబీఎస్లో 3 కౌన్సిలింగ్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్. 3 రౌండ్లు చేసుకోవాలి, పార్టిసిపేట్ చేయాలి. స్టేట్ అలాగే ఉంటుంది, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్. ఇంకోటి ఏంటంటే మేడం, ఎంబీఎస్లో అసలు ఎంబీబీఎస్ కోసమే వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎంబీబీఎస్ ఉంది, సైమల్టేనియస్గా బీడీఎస్ చేసుకోవచ్చు, వెటర్నరీ చేసుకోవచ్చు, బీవీఎస్సీ అంటారు, బ్యాచులర్ వెటర్నరీ సైన్స్, బిఏఎంఎస్ ఉంది, బిహెచ్ఎంఎస్ ఉంది. కాకపోతే ప్రతివాడు ఏంటి, నేను డాక్టర్ ఎంబీబీఎస్ ఇంగ్లీష్ డాక్టర్ అన్నారని కతిమా కోర్సులోని అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది చేసుకునేది లేదు. మా అబ్బాయి ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్లో సంపాదించినంత ఇప్పుడు పేరు కానీ డబ్బు పరంగా కానీ మిగతా ఇప్పుడు ఇవన్నీ బిహెచ్ఎస్, బిహెచ్ఎంఎస్, బీడీఎస్ దీంట్లలో ఉందంటారా? ఎంబీబీఎస్లో డాక్టర్లు డబ్బు సంపాదిస్తున్న అవివేకాలు మేడం. 25,000 నుంచి 50,000 జీతానికి పనిచేస్తున్నారు 12 అవర్స్. ఎంబీబీఎస్ చదవంగానే ఉపయోగం లేదు, పీజీ కంపల్సరీ చేయాలి. వితౌట్ పీజీ ఎంబీబీఎస్ వాల్యూ డాక్టర్ అని చెప్పుకుంటాం వరకు. ఇదేమో మీకు ఎందుకు, ఎక్కడికి వెళ్ళినా స్పెషలైజేషన్ అడుగుతున్నారు డాక్టర్స్ని. ఎంబీబీఎస్ ఏముంది, కామన్ డిగ్రీ అది. దాని తర్వాత మనం స్పెషలైజేషన్ ఎన్నుకోవాలి కదా, మెయిన్. దగ్గర చాలా సంవత్సరాల స్టడీస్ ఒక డాక్టర్ కావాలి అంటే 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ మేడం, 3 సంవత్సరాలు పీజీ, 3 సంవత్సరాలు సూపర్ స్పెషాలిటీ, జూనియర్ డాక్టర్గా చేయాలి. ఆ తర్వాత ఇవన్నీ మామూలుక. మెయిన్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ, అప్పుడు అవుతాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఓకే, ఇప్పుడు మీది ఇప్పుడు ఈ సంస్థను స్టార్ట్ చేశారు మీరు, రామ్స్ కెరీర్ గైడెన్స్ అని. డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి ఇప్పుడు ఏ మేనేజ్మెంట్ కోటాలోనో ఎన్ఆర్ఐ కోటాలోనో వాళ్ళు అక్కడే ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోలేరా? మీ దగ్గరికి ఎందుకు రావాలి? కాలేజీ కూడా ఏం ఇప్పుడు సపోజ్ మనం మల్లారెడ్డి ఉంది మేడం, మల్లారెడ్డి కాలేజీకి డీమ్డ్ కాలేజ్ ఎగ్జాంపుల్, మల్లారెడ్డి కాలేజీకి వెళ్ళి 20 లక్షలు కడతామని సీట్ ఉందంటాం. సీట్ అలాట్మెంట్ ఎవరు చేస్తున్నారు? ఢిల్లీలో ఎంసీసీ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్స్ అనే కాలేజీకి వెళ్ళాం, పేర్లు అనవసరం, ఏదో ఒక కాలేజీకి వెళ్ళాం, సీట్ ఇప్పిస్తారంటాం. కేఎన్ఆర్ యూనివర్సిటీ అలాట్మెంట్ లెటర్ ఇవ్వాలి, కాలేజీ కూడా ఏం చేస్తాడు? మీరేం చేస్తారు ఇక్కడ? మనం ప్రాసెస్ అంటే లాస్ట్ ఇయర్ ఈ స్టూడెంట్కి ఈ మార్కులతో ఈ కాలేజీ ఇలా కటాఫ్ అయింది. మన 26 కాలేజెస్ ఉన్నాయి కదా, 26 కాలేజీలో లీస్ట్ కటాఫ్ ఎంత, ఈసారి కటాఫ్ ఎంతకు వస్తుంది, ఈ అబ్బాయికి మనం ఇప్పగలమా లేదా, ఆల్ ఇండియాలో ఇప్పగలమా, డీమ్డ్లో ఇప్పగలమా, స్టేట్లో ఇప్పగలమా అనేది ప్లాన్ చేసి చెప్తాం. అలా కౌన్సిలింగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు రామ్ కెరీర్ గైడెన్స్ సర్వీసెస్ లాగా సో మెనీ ఉన్నాయి కదా, సో వాటికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇట్లా ట్రస్ట్ మీరు 40 years నుంచి స్టార్ట్ చేసి, నేను ఓన్లీ సర్వీస్ ఛార్జెస్ తీసుకుని ఇంకేం తీసుకోను, ఓన్లీ 10,000 సర్వీస్ ఛార్జెస్ చేస్తాను, ఇంకేం తీసుకోను. ఓకే, ఓన్లీ మీరు ఇప్పుడు అంటే నీట్ క్వాలిఫై కాని వాళ్ళకే, క్వాలిఫై అయిన వాళ్ళకే. ఓకే, నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏ కోర్స్కి పనికిరారు. ఇప్పుడు మీరు నీట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఈ గవర్నమెంట్ ప్రైవేట్ చేయలేరు, మీరు చేయలేరు. నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకే, నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకే ఎలిజిబుల్ ఫర్ ద అడ్మిషన్స్ ఇన్ ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ, ఎంబీఏఎంఎస్, బిహెచ్ఎంఎస్. ఓకే, నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకేనండి. ఓకే, ఈవెన్ అబ్రాడ్ వెళ్దామన్నా 2020 వరకు నాట్ క్వాలిఫైడ్ యాక్సెప్ట్ చేసేది. ప్రెజెంట్ నుంచి
ఇక్కడ నీట్ క్వాలిఫై అయితేనే అబ్రాడ్ కూడా వెళ్ళాలి. అంటే క్వాలిఫై అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా మంచి కాలేజెస్లో సీట్లు వస్తాయి కదా. ఎలా వస్తాయి మేడం? సపోజు లాస్ట్ ఇయర్ 144 కట్ ఆఫ్ మార్కులు, 720 మార్కులు హైయెస్ట్, 144 పాస్ మార్క్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కాదు, 200 మార్కులు వచ్చినాయి ఒక అబ్బాయికి. సీట్ ఎక్కడ వస్తుంది? రాదు. పెద్ద పెద్ద కాలేజీలు ఎన్ఆర్ఐ సీట్కి వెళ్ళాలి, స్తోమత లేదు. ఏం చేస్తాడు? అబ్రాడ్ వెళ్ళిపోతాడు. 350 మార్కులు పైన వచ్చుండి బి కేటగిరీ లోపు వస్తుంది సీట్. 400 మార్కులు పైన కేటగిరీస్ ఉంటాయి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ. ఈ కేటగిరీస్ని బట్టి కట్ ఆఫ్ను బట్టి ఫ్రీ సీట్ వస్తుందా? మేనేజ్మెంట్కి ఏంటంటే రిజర్వేషన్ ఏమి ఉండదు బి కేటగిరీకి, ఓన్లీ మెరిట్. లాస్ట్ టైము 260 కూడా వచ్చింది లోకల్ వస్తుంది, 330 పైన ఉంటే నాన్ లోకల్కి వస్తుంది. ఇది మేనేజ్మెంట్. ఇక ఎన్ఆర్ఐ అంటారా 120 ఉన్నా వస్తుంది సీటు, కానీ 23 లక్షలు కట్టాలి కదా. అవును. ఓకే, ఇక్కడ నీట్ క్వాలిఫై అయ్యాక పేరెంట్స్ స్టూడెంట్స్ ఒక కాలేజ్ చూసింగ్లో కానీ చేస్తున్న మిస్టేక్స్ ఏంటండి? కాలేజ్ చూసింగ్ ఏం ఉండదు మేడం. కాలేజ్ చూసింగ్ సపోజు ఎక్స్ అనే స్టూడెంట్ ఉన్నాడు, వాళ్ళ అమ్మాయికి డబ్బులు ఉన్నాయి, ఆయనకి 300 మార్కులు వచ్చినాయి. పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, టాప్ 5లో ఉంటాయి కాలేజ్, మన పేరు చెప్పకూడదు. ఆ కాలేజీకి ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళిపోతాడు. దానిలో మేనేజ్మెంట్ సీట్ రాదు వాళ్ళకి. మేనేజ్మెంట్ సీట్ రావాలంటే 400 మార్క్స్ రావాలి టాప్ కాలేజెస్లో. ఎన్ఆర్ఐకి వెళ్ళిపోతాడు. ఓకే, అప్పుడు ఇంకెక్కువ కడతాడు కదా ఎన్ఆర్ఐ. 25 lakhs, 23,500 కడతాడు, 23,50,000 అలా వెళ్తాడు అనమాట. సో ఫైనల్గా స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు, స్ట్రెస్లో ఉంటారు. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాక వాళ్ళకు ఒక గైడెన్స్ అనేది అవసరం. సో నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? మేడం ఒకటే మేడం, నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఆ కట్ ఆఫ్ను చూసుకుని వాళ్ళ యొక్క కేటగిరీస్ని బట్టి, వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి డీమ్డ్కి వెళ్ళగలరా, ప్రైవేట్ కాలేజీకి వెళ్ళగలరా, గవర్నమెంట్కి వెళ్ళే మార్క్స్ వచ్చినాయా. ఇప్పుడు కొంతమందికి ఓసీ ఉన్నాడు, 500 పైన మార్కులు రావాలి, 520 మార్కులు పైన రావాలి. ఇది గవర్నమెంట్ కాలేజ్ రావాలండి. కొన్ని స్టేట్లో 560 కూడా రాదు ఓసీ క్యాండిడేట్. కట్ ఆఫ్ను బట్టి చెప్పాలి మనం. ఏంటి ఇన్ని మార్కులు, ఏదైనా 400 300 మార్కులు పైన అయితే తెలంగాణలో ఆర్డినరీ స్టూడెంట్కి కూడా బీక్యాట్ వస్తుంది. 200 మార్క్స్ ఉంటే తెలంగాణలో ఎన్ఆర్ఐ సీట్ వస్తుంది. అలా మనం ప్లాన్ చేయాలి. ఓకే, గైడెన్స్ అనేది ఒక స్టూడెంట్కి ఎంత అవసరం అంటారు? గైడెన్స్ లేకపోతే సహజంగా మేడం చాలామంది ఏంటంటే పేరెంట్స్ కంప్యూటర్లో ఫోన్లో చూసుకుంటున్నా కానీ పెట్టేసుకుంటారు. మనం వాళ్ళని కామెంట్ చేయకూడదు, ఎవరిష్టం. ఈవెన్ ఏఐని కూడా వాడుకుంటున్నారు కదా మనం, అందుకని ఎవరిష్టం వాళ్ళది. మనం చెప్పేది ఒకటే, వీఆర్ గివింగ్ గుడ్ గైడెన్స్. నేను 10,000 ఛార్జ్ చేస్తాను టోటల్ గైడెన్స్, ఆల్ ఇండియా కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్ అన్నీ నేనే చేస్తాను. అది నా గైడెన్స్. సార్ చాలా మంది అబ్రాడ్కి వెళ్తూ ఉంటారు కదా, అంటే ఇక్కడ అంటే డాక్టర్ చదవాలి అని అంటే ఎక్కువ కాస్ట్తో కూరుకున్నది, ఇంకా దానికి తోడు సీట్లు కూడా మన దగ్గర తక్కువ. సో అబ్రాడ్లో ఎట్లా ఉంటుంది యాక్చువల్గా ఈ సంవత్సరం నుంచి మనం యాంగ్రేన్ యూనివర్సిటీ ఒకటి తీసుకున్నామండి, ఉజ్బెకిస్తాను. మా బ్రదర్ దాని డైరెక్టరు. అక్కడ ఈజ్ 18 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్ఆర్ఐ, అబ్రాడ్లో ఉండొచ్చాడు. ఆయనే డీల్ చేస్తాను, డాక్టర్ ఉదయ్. అతను ఇంటర్వ్యూ చేస్తాను, అతనితో మాట్లాడండి. ఓకే, నమస్తే సార్. డాక్టర్ ఉదయ్ గారు ఉజ్బెకిస్తాన్లో కాలేజ్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్ స్టడీస్ అనేది ఎట్లా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. సార్ 18 years నుంచి మీరు అక్కడ ఉన్నారు కదా, సో అక్కడ ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్స్ని మీరు చూస్తూ ఉంటారు కదా, సో అక్కడ ఎంబీబీఎస్కి ఇక్కడ ఎంబీబీఎస్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ మెయిన్గా మీరు ఉజ్బెకిస్తాన్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఓకే మేడం, ఉజ్బెకిస్తాన్ వచ్చేసి దాంట్లో ఉన్న యూనివర్సిటీ యాంగ్రేన్ యూనివర్సిటీ. ఈ యాంగ్రేన్ యూనివర్సిటీ వచ్చి ఎంఎన్సి రికగ్నైజ్డ్ మన ఇండియాలో. తర్వాత ఫీజ్ స్ట్రక్చర్ కూడా 15 lakhsతో స్టార్ట్ అవుతుంది మేడం 6 years కోర్స్కి. సో ఫీజ్ పరంగా చూసుకుంటే కన్నా ఎకనామికల్ అనమాట. ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే ఎక్కువ అఫోర్డ్ చేయలేకపోతారో
వాళ్ళకి 15 lakhsలో వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే. తర్వాత వచ్చేది ఎంఎన్సి రికగ్నైజ్డ్, తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్. తర్వాత వచ్చేసి దాంట్లో పాసింగ్ రేట్ కూడా బాగానే ఉంటుందండి. సో ఫ్రమ్ ద ఫస్ట్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ దే విల్ గివ్ కోచింగ్ ఫర్ ఎఫ్ఎంజీ. ఇక్కడ రాసుకునే దానికి కోచింగ్, అవసరమైన కోచింగ్ ఇస్తారు వాళ్ళు. ఓకే. తర్వాత ఉజ్బెకిస్తాన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుందండి. ఇది వాళ్ళకు 1,50,000 లోపల ఫుడ్ అండ్ అకామిడేషన్ దొరికిపోతుంది అక్కడ. ఓకే. తర్వాత ఎక్కువ మంది మన ఆంధ్రా నుంచి ఎక్కువ మంది వెళ్తా ఉన్నారు. ఆంధ్ర నుండి వెళ్తున్నారు. అక్కడ క్లైమేట్ అది ఎట్లా క్లైమేట్ అది బాగుంటుంది మేడం, నార్మల్ గానే ఉంటది. మరి ఎక్కువ హాట్ ఏం ఉండదు, అట్లా కూల్ గా కూడా ఉండదు అనమాట. ఓకే. సో యావరేజ్ గా 25 to 30 మధ్యలో ఉంటుంది. ఓకే. లైక్ ఇండియాకి ఎక్స్పోజర్ ఉంటుంది. ఇప్పుడు మెస్ అది కూడా ఇండియన్ మెస్ అక్కడ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఫస్ట్ ఒక 1 year మాత్రం హాస్టల్ అనేది కంపల్సరీ పెడుతున్నారు. తర్వాత సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ వాళ్ళు లోకల్ గా వాళ్ళ ఏరియాని బట్టి పిల్లలు వాళ్ళు ఓన్గా కుక్ చేసుకుంటున్నారు. అప్పుడు మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేటప్పటికి 5,000 to 6,000 మధ్యలో పడిపోతుంది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అక్కడ అదే ఎంబీబీఎస్ చేసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎఫ్ఎంజీ రాసి క్వాలిఫై అయితే కనుక వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, జాబ్స్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ఈ టెస్ట్ రాయడానికి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పినాను కదండి, స్పెషల్ కోచింగ్ అనేది ఇస్తాం వాళ్ళకి. అంటే అక్కడే ఇస్తారా? అక్కడే ఇస్తాం, ఎందుకంటే పిల్లలు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకు అక్కడే మెటీరియల్ వేయడం కానీ, తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఫస్ట్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ మనం ఒక 15 days అట్లా వాళ్ళకి కోచింగ్ ఇస్తాం ఎవ్రీ సెమిస్టర్. సో 6 years అయ్యేటప్పటికి పర్ఫెక్ట్ ఇన్ రైటింగ్ ది ఎగ్జామ్ అనమాట. ఎఫ్ఎంజీ రాసేదానికి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత వాళ్ళు కూడా వెల్ ప్రిపేర్డ్ అయి ఉంటారు. ఓకే. యాక్చువల్లీ బయట అదర్ కంట్రీస్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అక్కడే ఉండడానికి ఇష్టపడతారా ఇండియాకి వచ్చి డాక్టర్ అవ్వాలి? ఎందుకు అంటే మేడం అక్కడ ఎంఎస్ వచ్చి ఇంకా మనకు రికగ్నేషన్ ఇవ్వలే గవర్నమెంట్. ఇక్కడ ఓన్లీ యూజీ మాత్రమే ఎంబీబీఎస్ రికగ్నైజ్. అబ్రాడ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ రాసి ఇక్కడ క్వాలిఫై కావాలి. సో యూజీ ఎంఎస్ ఇంకా కాలేదు అంటే ఈ కంట్రీస్లో. మనకు యుఎస్ కానీ కెనడా కానీ ఆ కంట్రీస్లో యుఎస్, కెనడా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో మెడికల్ యూజీ చేసినా కానీ దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ హియర్ వితౌట్ రైటింగ్ ఎఫ్ఎంజీ. ఓకే. అంటే ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ లో చెప్పిన యూనివర్సిటీలో చదివి వేరే కంట్రీస్ లో కూడా చేసుకోవచ్చు మీరు చెప్పిన వాళ్ళు అక్కడ పోయి వెళ్ళొచ్చు. ఇప్పుడు మళ్ళీ అక్కడ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? అక్కడ ఇప్పుడు యుఎస్ఎంఎల్ఈ అని ఒకటి ఉంటుంది, అది రాస్తే కన్నా యుఎస్ లో వాళ్ళు దే కెన్ డూ ఎంఎస్. ఓకే. తర్వాత ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఉంది, మిడిల్ ఈస్ట్ లో there is no requirement for a license test అనమాట. డైరెక్ట్లీ దే కెన్ గో అండ్ ప్రాక్టీస్. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇండియాకి వచ్చేటప్పటికి ఎఫ్ఎంజీ రాయాలి, ఫారిన్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే. అక్కడ డాక్టర్ అయితే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఇక్కడ డాక్టర్ అంటే అసలు అన్నింటికన్నా ది బెస్ట్ డిగ్రీ, ఎడ్యుకేషన్ అండ్ ఫినాన్షియల్లీ సెటిల్ అవుతారు డాక్టర్స్ అంటే. మరి విదేశాల్లో ఎట్లా ఉంటుంది? విదేశాల్లో కూడా బాగానే ఉంటుంది, మంచి ప్రొఫెషన్. డాక్టర్స్ అంటే ఫస్ట్ గైడెడ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి, ఎందుకంటే ఎక్కడ పోయినా డాక్టర్ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి దే విల్ గివ్ మోర్ ప్రిఫరెన్స్. సో అమ్మాయిలు అమ్మాయిలు కూడా ఉంటారండి, అమ్మాయిలకి కొంచెం సెపరేట్ హాస్టల్స్ ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ వైజ్ చూస్తే మనకి ఇండియాలో కన్నా ఫారిన్ కంట్రీస్ లో సెక్యూరిటీ బాగుంటుంది అంటారు. బాగుంటుంది పిల్లలకైనా ఆడపిల్లలకైనా దే విల్ ఎంజాయ్. ఓకే. సో వీళ్ళు కూడా నీట్ క్వాలిఫై కావాలా? నీట్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. వితౌట్ నీట్ అక్కడ ఎవరన్నా ప్రామిస్ చేస్తే దట్ విల్ బి ఫ్రాడ్, చీటింగ్, ఫ్రాడ్. ఎందుకంటే కంపల్సరీ మినిమం క్వాలిఫై కావాలి. ఓకే. మినిమం క్వాలిఫై అయితే అక్కడ దే కెన్ జాయిన్. ఓకే. తర్వాత మేము ఉజ్బెకిస్తానే కాకుండా కిర్గిస్తాను, తర్వాత రష్యా, తర్వాత కజకిస్తాన్, జార్జియా, ఈ కంట్రీస్ లో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే డిపెండ్స్ అపాన్ ది బడ్జెట్ ఆఫ్ ది స్టూడెంట్. ఇప్పుడు మనకు మినిమం 15 lakhs నుంచి 40 lakhs వరకు ఉంటుంది ఒక్కొక్క యూనివర్సిటీస్ లో ఫీజెస్. ఇప్పుడు రష్యాలో తీసుకుంటే కన్నా మీకు రష్యాలో అన్ని యూనివర్సిటీలు కూడా స్టేట్ యూనివర్సిటీస్, నో ప్రైవేట్ యూనివర్సిటీస్. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగుంటుంది. రష్యాలో కూడా చాలా బాగుంది, స్టేట్ యూనివర్సిటీస్. ఫీజెస్ కూడా 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 4 lakhs పర్ యానం. చాలా తక్కువ. అయితే పిల్లలు ఏమంటే ఆ రష్యన్ లాంగ్వేజ్ కంపల్సరీ కాబట్టి ఆ లాంగ్వేజ్ తో కొద్దిగా వెనకాడతారు పోవడానికి. కానీ ఒకవేళ పిల్లలకి నేర్చుకోవాలా ఎంతూజియాజం ఉంది, లాంగ్వేజ్ ప్రాబ్లం బ్యారియర్ కాదనుకుంటే కన్నా దే కెన్ గో ఫర్ రష్యా. రష్యా అయితే అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్, దేర్ ఇస్ నో ఫియర్. ఇవంటే ప్రైవేట్ యూనివర్సిటీస్. రష్యా వచ్చి కంప్లీట్ స్టేట్ యూనివర్సిటీ. మీరు అంటే ఈ కంట్రీస్ లోని యూనివర్సిటీస్ ని చూస్ చేసుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇండియాలో వచ్చేసేటప్పటికి
మనకు దాదాపు 90,000 సీట్సే ఉన్నాయి త్రూ అవుట్ ఇండియా. ఓకే. సో చాలామంది ఇప్పుడు రాసేటోళ్ళేమో 27 lakhs రాస్తారు. సో వాళ్ళ పిల్లలు ఏమంటే ఇంకా ఇయర్ వేస్ట్ అవుతుంది, ఒకసారి 2-3 సార్లు రాసి కూడా ఇయర్ వేస్ట్ అయ్యి వాళ్ళకి సీట్ రాక ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఇట్లా తక్కువ బడ్జెట్ కావాలన్న వాళ్ళకు ఇట్లా ఫారిన్ కంట్రీస్కి వెళ్తే తక్కువలోనే దే కెన్ ఫినిష్ ద MBBS అండ్ దే కెన్ ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్ సార్. యూ.